వాళ్ళు అదే అన్నారు, వాళ్ళు కూడా అదే క్వశ్చన్ అన్నారు, నువ్వు వస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఒకటమ్మా, మా 105 days ఉంది, ఈ ఒకటే గేమ్ తోటి పంపిస్తారని అయితే మనకు ఉండదు. కాకపోతే వాళ్ళు ఏం చూపించిన జనాలకు ఏమర్థమైంది అన్నది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఏదైనా సరే ఎండ్ ఆఫ్ ద డే నేను ఈ 2 వారాలు నేను గేమ్ ఆడలేదు, ఈ 2 రోజులు నేను గేమ్ ఆడలే అంటున్నాను. కానీ అదే గేమ్ నిఖిల్తో అదే ఎవరైతే కాంటెస్టెంట్ వృద్ధి ఉన్నాడో వాడు నాటింగ్ లో ఉన్నప్పుడు కూడా నేను ఫైట్ చేసిన. ఫిజికల్ డ్యామేజ్ అయితే తెలియదు, ఫిజికల్ డ్యామేజ్ ఒక లిమిట్ ఉండదు. దెబ్బ తగిలి మొహాన్ని తగ్గితే ఎవరు రెస్పాన్సిబుల్ అంటే నిఖిల్ గారు వాళ్ళే మాట్లాడేది. మీరు చూస్తుంటే అరే మనం ఆర్టిస్ట్ అంతా బయటకు వెళ్తే మనకు లైఫ్ ఉంటుంది, చేతులు కాదు. ఎందుకంటే లాస్ట్ సీజన్ చూసిన శివాజీ అన్న చేయికు ఏదో ఫ్రాక్చర్ అయింది కదా, ఆయన సీజన్ అంతా అట్లే ఉండిపోయాడు పాపం. సో ఎవరు రెస్పాన్సిబుల్? అది ఇంకా ఎక్కువ స్ట్రెచ్లు అయింది అనుకో. నా దాంట్లో ఉన్న కంటెస్ట్ నబీల్ ఉన్నాడు, నబీల్కి చెయ్యి ఇరిగింది, నబీల్కి నడుము బ్యాక్ ఇంజురీ ఉన్నది. సో ఆదిత్య అన్నకి చిన్నగా ఆస్మా ఇష్యూ ఉన్నది. ఇవన్నీ నాకు తెలుసు. సో తెలిసినప్పుడు నువ్వు ఫిజికల్ డ్యామేజ్ చేసుకుంటే పొద్దున లైఫ్ కూడా ఇబ్బంది అవుతుంది, వద్దు అన్నది నా కాంటెక్స్ట్ ఉంది. సో దానివల్ల తీసేసినట్టే దట్స్ ఓకే. ఇంకా మనం ఏం చేయలేము, ఎందుకంటే ముందే ఆడియన్స్ కి నచ్చిన రోజు వస్తారు, నచ్చిన రోజు తీసేస్తారు. సో నచ్చినప్పుడు మనం ఎంత యాక్సెప్ట్ చేసినామో నచ్చినప్పుడు కూడా అంతే హ్యాపీగా బయటకు వచ్చారు. అట్లా ఫన్నెస్ట్ థింగ్ ఏంటంటే నాకంటే అధ్వానంగా మాట్లాడడం చాలా మంది ఉన్నారు. అవి వాళ్ళ పేరు చెప్పాలి లోపల కాబట్టి, కానీ వాళ్ళు డైరెక్ట్ చాలా ఘోరంగా మాట్లాడారు. ఇదేం ఇంకా మాట్లాడతలే కానీ మళ్ళీ వాళ్ళ గురించి ఎందుకు అవుతుంది కానీ వాళ్ళు ఇంకా టూ మచ్ మాట్లాడారు. నేనంటే మజాక్గా మాట్లాడాను, వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు. నేనుంటా, నాకేం అవసరము, ఏదో షోనా ఇట్లా మాట్లాడుతున్నారు ఉన్నారు. దుప్పట్లేదు అని అన్నా కదా, దానికంటే ముందు డే 1 నుంచి దుప్పట్ల మీద అందరు జోకులు క్రాక్ చేస్తూనే ఉన్నారు. నేను ఎలిమినేట్ అవ్వడం వల్ల నా డైలాగ్ లేచారు, కానీ నాకంటే ఇంకా అధ్వానంగా మాట్లాడిన వాళ్ళు ఇక లైట్ అన్న దానికి. ఒక్క ప్లీజ్, వెరీ సారీ. నేను వాళ్ళతో మంచి ర్యాప్ చేసుకొని వచ్చాను. నాకు కూడా ఫైనల్ ఏజ్ నుంచి అదే అంటాను, ఉన్న తక్కువ టైం కానీ నీ ఎమోషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా బాగా అనిపించింది, షార్ట్ అండ్ స్వీట్ చాలా బాగుంది అన్నాడు. సో చాలా నాకు చాలా హ్యాపీ అవుతుంది. తిట్టడం కాదు, నేను పదాలు రాంగ్ అయి ఉంటాను, పదాలు రాంగ్ ఉన్నాయి ఆబ్వియస్లీ, నేను అదే చెప్పిన. కాకపోతే దానికోసం పంపిస్తాడైతే నేను అనుకోను. అంత పెద్ద షో ఉండి, ఎందుకంటే నాకంటే ఎక్కువ మాట్లాడాలి ఇంతకుముందు సీజన్స్ లో కూడా. శివబాలాజీ గారిది నేను చాలా చూసిన, అది బకెట్ వాటర్ అట్లేం అనలే. నేను ఎందుకు అంటే నన్ను అడిగిన 2 ముగ్గురు నువ్వు మాట్లాడుతున్నావురా అంటే, యాక్చువల్గా నేను షో వెళ్ళినప్పటి నుంచి కూడా మరి మీకు అది ఎంత ప్లే చేసినో లేదో నాకు తెలియదు, కానీ పోతున్నప్పటి నుంచి అన్న నమస్తే మంచిగా వద్దే చాయ్ పెట్టినా ఏం చేస్తున్నావు బిగ్ బాస్ అని కెమెరాకి దాని ఒక క్యారెక్టర్ లా క్రియేట్ చేసుకొని నేను మాట్లాడడం డే 1 నుంచి స్టార్ట్ చేశాను. సో ఎన్ని ప్లే చేసారు ఎన్ని ప్లేయర్లో మాకు తెలియదు, కానీ డే 1 నుంచి స్టార్ట్ చేసినాను. నేను జోక్స్ చేస్తా ఉంటే మధ్య మధ్యలో నవ్వుతా ఉన్నప్పుడు బిగ్ బాస్ తిడతాను. బిగ్ బాస్ మంచి కాదు, ఒక గేమ్. నేను ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసుకొని నేను జోకులు మాట్లాడుతా ఉన్నా అంతే. దానికి వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారా? గేమ్ గురించి మాట్లాడుతారు, దాని గురించి పట్టించుకోరని నేను అంటాను. ఎందుకంటే ఒరే ఇష్టం వచ్చిన మాట్లాడుతూ చాలా మంది కంటెస్టెంట్ కూడా లాస్ట్ దాకా వెళ్ళి ఉన్నారా. సో మరీ పర్సనల్ ఎవరు తీసుకోరు. ఒకవేళ తీసుకోవాలనుకున్నా కూడా డైరెక్ట్ కన్ఫెషన్ రూమ్ ఉన్నది, చాలా ఉన్నాయి. సో డెఫినెట్ గా అంటే యాజ్ అ కంటెస్టెంట్ మనం 100% కాన్షియస్ గా ఉండం. ఎన్ని కెమెరాలు ఉన్నాయి అనుకున్నా, ఎన్ని అనుకున్నా కూడా నాకు 2 రోజులు మాత్రమే నాకు మైక్ ఉందిరా, కెమెరా ఉన్నాయన్న ఫీలింగ్ ఉంది. తర్వాతకేది మైక్ నాకు ఫోన్ అన్న ఫీలింగ్ వెళ్ళిపోయింది. నాకు ఏదో ఫోన్ మెడల్ వేసుకొని ఎదుగుతున్నాను, ఏది పడితే అది మాట్లాడుతుంది. ఎందుకంటే ఉండలేదు 24 గంటలు, హైలీ ఇంపాసిబుల్ మనం కాన్షియస్ గా బతకడం అనేది. సో డెఫినెట్ గా ఏదో ఒక రకంగా మనం మాట్లాడుతూ ఉంటాం, పోతూ ఉంటాం. కాబట్టి నేను ఏం పట్టించుకోలేదు. అనిపిస్తే లోపలికి వెళ్ళేది, వాళ్ళు డిస్టర్బ్ చేసినట్టు వద్దు, మనం లోపలికి వెళ్ళి ఏం చేద్దాం, ఇక్కడ ఏం అవసరం లేదు. మనం ఇప్పుడు హై వచ్చినాం కదా, చూద్దాం రేపు మనకి ఏం ఆప్షన్స్ చూద్దాం అని అనుకుంటున్నాం. మాకు ఆప్షన్ ఏముందా, మళ్ళీ సెకండ్ వాళ్ళకి ఆప్షన్ సరే మళ్ళీ అప్లై అయిపోయినా ఏది నాకు అగనెస్ట్ గానే పోతుంది అన్ని. సో ఇదన్నీ ఉదాహరణ ఇంటర్లింక్ అయింది. ఇవన్నీ డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో మేము మాట్లాడిన మాటలన్నీ ఒక క్లబ్ అయింది. సో చూసినా నాకే ఎన్ని మాట్లాడినా నేను అనిపించింది అంటే అర్థం చేసుకో. ఆ మ్యూజిక్ ఇంపాక్ట్ నేను వేరే సిచ్యువేషన్ లో మాట్లాడినా అక్కడ యాడ్ చేయడం వల్ల దాని ఇంపాక్ట్ మారిపోయింది. ఏమో అన్నా, మాటల వల్ల తీసేసి ఉంటే అయితే 100% మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళని చెప్తాను. కానీ వాళ్ళు క్లియర్ గా చెప్పారు, ఆ టీం వాళ్ళే నా దగ్గరకు వచ్చారు, మేము నిన్ను ఎక్స్పెక్ట్ చేయలేదు, నువ్వు బయటకు వస్తావని, మేము ఫిక్స్ అయితే నువ్వు టాప్ లో ఉంటావు అని చెప్పేసి. సో వాళ్ళు ఎందుకు వాళ్ళకి మాట్లాడాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ నేను మాట్లాడిన మాటలు అంత హర్టింగ్ వాళ్ళకు ఉంటే బయటకు వచ్చి మళ్ళీ ఎందుకు నాతో మాట్లాడతారు, ఏం జరిగింది ఏమైంది నన్ను క్లియర్ అడిగింది. నేను చెప్పిన
నా జిందగీలో నేను చపాతీతో దోశలు తినలేను. నా 3 రోజులు చపాతీ దోశ పప్పు. మీకు తెలియదు కానీ ఎంతమంది నా దగ్గరికి వచ్చారు, నాకు స్టమక్ అప్సెట్ అవుతుందా, నాకు అయితలేదు ఈ ఫుడ్. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు పెట్టిన ఫుడ్ రేపటి దాకా తినాల్సి వస్తుంది. దానివల్ల చాలా మంది అప్సెట్ అయింది, చెప్పుకోలేదు ఎవరు. సో ఇవన్నీ ఇప్పుడు ఎట్లా అంటే ఆకలి మీద కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఆ ఆకలి మాట్లాడించిన మాటలు కొన్ని సరదాగా జనాలందరితో కలిసి మాట్లాడిన మాటలు ఉన్నాయి. సో ఇది 4th రౌండ్ అయిపోయినాయి, అవన్నీ బ్యాక్ రౌండ్ అయిపోయినాయి. ఈ ఎఫెక్ట్ అంతా వాటన్నిటికీ యాడ్ అయింది. బయటకు వెళ్ళి అరే నాకు ఇంకో 3 నెలలు బెడ్ రెస్ట్ కావాలా అన్న పొజిషన్ నాకు తెలియదు. నన్ను నమ్ముకున్న టీం అంటే ఏమైందా. సో డెఫినెట్ గా నాకు ఇబ్బంది అయితే అది కూడా ఎందుకంటే ఫస్ట్ యాక్చువల్గా చూస్తే ఫస్ట్ ఉరికినా నేను. కానీ పృథ్వీ గురించి ఆల్రెడీ నాకు తెలుసు కాబట్టి వాడు నన్ను అటాక్ చేసిన విధానం నన్ను ఎంత ఘోరంగా డిఫెండ్ చేసిందంటే కన్ను రాకింది, నడుము రాకింది, షోల్డర్కి రాకింది. ఆ పెయిన్ స్లోగా తెలుస్తుంది నాకు. సో నేను ఇంకా అటాకింగ్ వెళ్ళినా అంటే వాళ్ళు ఫస్ట్ టార్గెట్ నన్నే పెట్టుకున్నారు. అది ముందే తెలిసింది వాళ్ళు నాగొండరా ఫస్ట్ అని. సో నాకు తెలిసినప్పుడు నేను వెళ్తే మళ్ళీ ఇంకెక్కువ అటాక్ చేస్తారు. సో నేను ఎక్కువ డ్యామేజ్ చేసుకోదలుచుకోలేదు. నెక్స్ట్ ఇంకా టాస్క్లు ఉంటాయేమో. అండ్ ఇంకోటి ఆ టాస్క్ 2 రోజులు అయితే కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. 1 డే అవుతుందేమో, అయిన తర్వాత మనకి ఇంకేమైనా ఆప్షన్ ఉంటే చేద్దామని అనుకున్నా. నేను ఫస్ట్ డే డౌట్ గివప్ ఇచ్చిన కాబట్టి బ్యాలెన్సింగ్ టాస్క్ కాదని ఇదైతే బ్రెయిన్ గేమ్ కాబట్టి హ్యాపీగా ఆడొచ్చు. నేను ఈవెంట్ దాన్ని జంప్ అయిన తర్వాత మేము అనుకున్నట్టే మేము గెలిచిన తర్వాత నేను ఇంకా మళ్ళీ ఎక్కడ ఫీల్ అయినా అంటే ఫస్ట్ రోజు వాళ్ళు గెలిచినప్పుడు వాళ్ళు ఒక ఎలిమినేట్ చేసి అప్పుడు నాకు అనిపించింది అంటే ఫస్ట్ డే 1 నుంచి చీఫ్ అనే పొజిషన్ చాలా గొప్ప పొజిషన్ అని ముందు నుంచే చెప్తున్నారు. చీఫ్ అనేది చాలా గొప్ప పొజిషన్ అని చెప్పినప్పుడు ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లో నేను నామినేషన్ చేస్తున్నప్పుడు డైరెక్ట్ క్వశ్చన్ అడిగినాను. బికాస్ విష్ణుప్రియ అని నాగార్జున గారు చెప్పిన పాయింట్ నువ్వు నామినేట్ చేస్తున్నావు, నీ పాయింట్ చెప్పు అన్నాడు. నేను ఒకటే పాటన్నా నేను హౌస్ కంటెస్టెంట్ చూసిన సార్. నాగార్జున గారు పబ్లిక్ అందరూ అది అనుకుంటున్నారు కాబట్టి చెప్పుకుంటారు. సో పబ్లిక్ అందరూ నువ్వు హౌస్ లో డౌన్ ఉన్నావు అని చెప్పి అన్నప్పుడు ఇంకా నువ్వు హౌస్ కి ఎందుకన్నా నా పాయింట్. నామినేషన్ నా సెల్ఫ్ గురించి ఎందుకు ఇస్తాను, నీతో నాకు గొడవ ఉంటే నేను ఎందుకు ఇస్తాను, గేమ్ గురించే మాట్లాడాలి. ఆ పర్స్పెక్టివ్ లో మాట్లాడిన నామినేషన్ అనేది హౌస్ కి అవసరం లేదు, ఆడియన్స్ నిన్ను హౌస్ కి అవసరం లేదు అనుకున్నారు కాబట్టి సార్ నిన్ను ఫ్లాప్ దాంట్లో పెట్టిండు. సో ఆడియన్స్ అనుకున్న తర్వాత డెఫినెట్లీ హౌస్ కి ఎందుకు ఇంకా నా పాయింట్, ఎందుకంటే గేమ్ ఆడేది ఆడియన్స్ గురించి కదా. సో ఆ పర్స్పెక్టివ్ లో నేనేం చెప్పినా అంటే చీఫ్ అనేది అంత గొప్ప పొజిషన్ అయినప్పుడు, చీఫ్ ని జనాలందరూ ఎన్నుకున్నప్పుడు, చీఫ్ అనేటువంటి ఒక లీడర్ అయినప్పుడు లీడర్ హౌస్ కి అవసరం లేదని ఎట్లా అంటారు. అది నా పాయింట్ ఉండే. కాకపోతే మీరు ఏం చెప్పవచ్చు అంటే ఇప్పుడు ఇద్దరు చీఫ్లు ఉన్నారు, ఒక్కడే నామినేషన్ లో ఉన్నాడు, ఇంకొకడు నామినేషన్ లో ఉన్నాడు అంటే అది నాకు ఫెయిర్ అనిపించింది. కానీ నువ్వు ఇద్దరు నామినేషన్ వచ్చినాక నామినేషన్స్ అన్నీ అయిపోయినాక నువ్వు డైరెక్ట్ ఎలిమినేట్ అవ్వాలి అని అంటే అది నాకు కంప్లీట్లీ అన్ఫేర్ అనిపించింది. చీఫ్ గొప్ప పొజిషన్ అని మీరే చెప్పుకుంటా ఆ చీఫ్ నామినేట్ చేసుకోవాలి అన్న కాంటెక్స్ట్ నాకు నచ్చలేదు. సో అట్లా ఒకదాని లింక్ అవ్వాలి. ఇంకోటి ఆ వీడియో ఏదైతే మొత్తం ప్లే చేశారో